నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనుప కడియలను విడగొట్టేదను. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 21, 2026. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమేన్. ఇది కోరేషుకు ఇవ్వబడిన వాగ్దానం. అయినప్పటికీ ఇది అన్ని కాలాల్లోనూ ప్రభు సేవకులందరికీ వర్తించే గొప్ప వారసత్వపు హక్కు. మనం చేయాల్సిందంతా విశ్వాసంతో ముందుకు సాగిపోవడమే. మనం వెళ్తూ ఉంటే మన మార్గం సరళం అవుతుంది. వంకర ఆలోచనలతో కూడిన వ్యక్తుల కుయుక్తులు, సాతాను మోసాలు అన్నీ మన ముందు తిన్నగా అయిపోతాయి. మనం వారి మీద నిఘా ఉంచి వారి కదలికలను కనిపెట్టాల్సిన అవసరమే లేదు. మన ముందు ఇత్తడి తలుపులు విరిగిపోతాయి. అడ్డుగా బీకించిన ఇనుప గెడలు ముక్కచక్కలైపోతాయి. తలుపులను బద్దలు కొట్టే పెద్ద పెద్ద దూలాలు కానీ, ఇనుప గడ్డలను విరక్కొట్టే గుణపాలు కానీ మనకు అక్కర్లేదు. మనకు అసాధ్యమైన వాటిని మన కోసం ప్రభువే చేస్తాడు. ఇవి జరగవు అనుకునే వాటిని జరిగిస్తాడు ఆయన. ఆయన ఉద్దేశించింది నెరవేర్చకుండా ఎవరు అడ్డుకోగలరు? ఆయన ఆదేశాలను ఎవరు వ్యతిరేకించగలరు? దేవుని సేవించే వారికి అనంతమైన వనరులున్నాయి. మానవ శక్తికి అడ్డు ఆటంకాలు ఉంటాయి కానీ విశ్వాసానికి దారి సరళంగా ఉంటుంది. యెహోవాయే స్వయంగా ఇలా చేస్తానని మళ్ళీ చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని అనుమానించే ధైర్యం మనకెక్కడిది? దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడియందు దీవించునుగాక. ఆమేన్.